దయాళత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. చెప్పండి ఏంటంట? దయాళత్వం. చెప్పాలి, కొంచెం స్పీడ్గా ఉండాలి. దయాళత్వం, దయను చూపించే వారంగా ఉండాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఇందాక మనము అక్కడికి వెళ్ళి జాలి పడ్డాం వాడి మీద, అంతేగాని వాడికి భోజనం పెట్టామా? పెట్టలేదు. అర్థమవుతుందంటే చూసాము, అక్కడ స్థితిని గమనించాము, అంతే తప్ప మనం వాడికి భోజనం పెట్టలే. ఇంకొకటి, మనము వాడికి వస్త్రాన్ని ఏమాత్రం కూడా ఇవ్వలే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా అండి? ఇంటికి వచ్చి అయ్యో మనం అన్నం తింటున్నప్పుడు వాడు గుర్తొచ్చాడు కనుక ఇప్పుడు మనం అన్నం తీసుకువెళ్ళి మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? బాక్స్లో పెట్టుకొని తీసుకువెళ్తున్నాం. వాడికి వస్త్రం లేదు కనుక ఇప్పుడు వస్త్రాన్ని కూడా ఏం చేస్తుంది తెలుసా అండి? కవర్లో పెట్టుకొని తీసుకుని వెళ్తున్నాం. ఇందాక జాలి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి దయ వేరు. జాలి వేరు, దయ వేరు. యేసుక్రీస్తు ప్రభువారు అయినటువంటి బిడ్డలైనటువంటి వారికి జాలి ఉండాలి. రెండోదిగా ఏమన్నా తెలుసండి? దయ కూడా ఉండాలి. చూసి వచ్చే వారంగా ఉండకూడదు, దాన్ని చేసి వచ్చేటువంటి వారంగా ఉండాలి. వారికి సహాయపడేటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎవరిది అటువంటి గుణం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇందాక రాశాడు కదా, ఆయన రాశాడు, మొట్టమొదటి వచనంలోనే రాశాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు ఆయన పిల్లల అగుటకు, లేకపోతే అంటున్నటువంటి మాట, కాగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారందరికీ తగినట్లుగా అన్నాడు. తగినట్లుగా అంటే ఆయనకు తగినట్లుగా, ఆయన హోదాకు తగినట్లుగా, పరిశుద్ధుడైనటువంటి దేవునికి తగినట్లుగా బిడ్డలుగా ఉండాలి. తగినట్లుగా మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. సో అలా జీవించినప్పుడు ఆయన దయ మనకు కూడా ఇంకొంత కలుగుతుంది. నిజంగా చెప్పండి, మీ అంతటా మీరే అలా దాన ధర్మాలు చేసి వచ్చేస్తారా? లేకపోతే ఏదన్నా చూస్తేనే మీకు మనసులో పెట్టాలి, చేయాలనేటువంటిది కలుగుతుందా? మనం చూసినప్పుడే జరుగుతుంది. ఒక్కోసారి దేవుడు చూపిస్తాడు, చూపించినప్పుడే దయ కలుగుతుంది. చూసారా? చూపించినప్పుడే మనకేం కలుగుతుంది? మన హృదయంలో కదండి ఏం కలుగుతుంది? అక్కడ బైబిల్ ఉంది, జాలి కలుగుతుంది. ఈ జాలి, దయ ఎవరి వల్ల కలుగుతుందంటే ఆయన వల్లే కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారికి చాలా నామాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరుల్లో ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. అంటే చూసారా, ఎవరికైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన కరుణించడానికి, వారి దగ్గరికి చేరడానికి, వారి అవసరతలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక పౌలు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? మీరు కూడా ఆయన మనసునే కలిగి ఉండండి. ఎటువంటి మనసు అంట? జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి. రెండోదిగా అంటున్నాడు, దయ కలిగినటువంటి మనస్సును కలిగి ఉండాలి.